ఏమన్నా సిగ్గుపడ్డావా ఏనన్నా? సిగ్గుపడ్డా అంటే ఇప్పుడు లైక్ పెళ్లి కొడుకు ఇక సిగ్గుపడ్డా బ్రో. అది షూట్ కదా, షూట్లో కూడా ఇప్పుడు ఆ ఫీలింగ్ చూపించాలి కదా సిగ్గుపడ్డట్టు, అంతే తప్పించి ఏం లేదు ఇక. ఓకే. కానీ నిజంగా ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అయినావా లేకుంటే? నిజం బ్రో, ఆ ఫార్మాలిటీస్ అన్నీ అంటే ఇప్పటివరకు నేను చేసిన పెళ్లి సాంగ్ చేసిన కానీ అంటే ఇన్ని ఫార్మాలిటీస్ తోటి ఏ సాంగ్ కూడా బయటికి రాలేదు, ఇన్ని ఫార్మాలిటీస్ కూడా ఏ సాంగ్లో కూడా చూపించలేదు. అంటే పెళ్ళికి జరిగే తతంగం అంతా చూపించి ఏ సాంగ్ కూడా రాలేదు. ఈ సాంగ్ అదే. సో ఈ ఫార్మాలిటీస్ అన్ని మనకు ఫస్ట్ జరుగుతా అంటే ఓహో పెళ్లి కొడుకు కూడా పెళ్లి అవుతా అంటే ఇట్లనే చేస్తారా. పెళ్లి సాంగ్లు 2-3 చేసినాం అనుకుంటా కదా. అంటే ఈ ఫార్మాలిటీస్ ఏం రాలే కదా. అంటే పెళ్లి కొడుకు ఈ టైప్ లేకుండా డైరెక్ట్ పెళ్లి కొడుకు గెటప్ పందిరిలో ఉన్నట్టు అది అట్లుండే. నేనేమంటున్నా అంటే ఈ పెళ్లి తతంగం అంటే లైక్ ముందు మైలపూలు తీసుడు అయినా అంటే పెళ్లి కొడుకు మైలపూలు అంటే ఏంది ఉంటాయి కదా బ్రో, నాకు అల్లనే తెలిసి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే ఏదో తెలుసుకోవాలి కదా. అంటే పెళ్ళిలో చేసే ఫార్మాలిటీ చెప్తున్నా బ్రో. ఎవరికైనా మైలపూలు అంటే ఏదో చెప్పండి కామెంట్ లా. చెప్పండి. నాకు కూడా తెలియదు. అంటే అట్లాంటి ఫార్మాలిటీస్ అన్ని మన సైడ్ అన్ని జరుగుతాయి. అట్లాంటి ఫార్మాలిటీస్ చూపించడం అని అలాంటివన్నీ ఆ సాంగ్ లో చూసిన అప్పుడే తెలిసి అంటే ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయా ఇట్లా చేస్తారని చెప్పి. సో మొత్తానికి ఫ్యూచర్ లో పెళ్ళి అయ్యేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి తెలుసులే. ఇంకా ఒకవేళ ఆడ పెద్ద మనుషులు ఏదైనా తప్పు చేసినా అట్లాగే ఇట్లా అని చెప్తావు. అట్లనే ఉంది కథ, అట్లనే ఉంది కదా, మొత్తం నేర్చేసుకున్నాం.